ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. ఆలోచన చేయండి ప్రియులారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినది అనేటటువంటిది ఒక రిక్వెస్ట్ కాదు, సజెషన్ కాదు. అయితే ఇక్కడ హెచ్చరిక అంటే కాషన్, గమనిక, తప్పకుండా చేయాలి, ఇది నియమము అని పౌలు తిమోతితో తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకోసము అంటే మొదటి వచనంలో పై భాగంలో అన్నీ చదవడానికి సమయం లేదు, కానీ ఒక 2-3 చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఒకటి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. నెమ్మదిగా సుఖముగా మనం బ్రతకాలి అంటే, సంతోషంగా మనం జీవించాలి అంటే మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక ఆజ్ఞ కృతజ్ఞతల స్తుతులు చెల్లించవలనని హెచ్చరించుచున్నాను అంటున్నాడు పౌలు భక్తుడు. అనేక సందర్భాల్లో మనము గమనించిన ప్రియులారా, దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమండి. కృతజ్ఞత కలిగిన జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో ఏ మేలు కూడా కొదువై ఉండదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అన్ని సందర్భాల్లో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో కూడా అన్నిటి యందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తన 103:2 అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. కృతజ్ఞత ఉందా మీలో? దేవుడు ఎన్ని మేలు చేశాడు జ్ఞాపకం చేసుకోండి. హృదయం అంతా దేవుని ప్రేమ చేత నింపబడిందా? ఒకసారి కళ్ళు మూసుకొని దేవునికి స్తోత్రం చేయండి. ప్రభువా, నేనున్న స్థితికి, నేనున్నటువంటి ప్రభువా, ఈరోజు అనుభవిస్తున్న సకల భోగ భాగ్యములకు కారణము నీవే ప్రభు అని చెప్పాలి మనం ఉదయకాల సమయంలో. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం ప్రభువా. మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.